వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో 6th కి సంబంధించి మ్యాథమెటిక్స్ కంటిన్యూషన్ చూద్దాము. 2023 టెక్స్ట్ బుక్ అండి. ఆల్రెడీ ముందు మనం 8 లెసన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనకు 9th లెసన్ డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ. చాలా చిన్న లెసన్, పెద్దగా మనకైతే ఇంపార్టెంట్ ఏం లేదు, కానీ చూసుకుందామండి. చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, చూద్దాం. ఇంకా మనకి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. ఇక్కడ మనకు 3rd నుంచి 8th వరకు సంబంధించి మొత్తం టెక్స్ట్ బుక్స్ అనేటివి మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 3rd to 6th కంప్లీట్ అయిపోయాయి ఫుల్గా. ఓకే, 7th సంబంధించి కూడా సైన్స్, సోషల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకే, గ్రామర్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఒకసారి చూడండి, మీకు అన్నీ నచ్చుతాయండి. చూడండి, ఇక్కడ వీడియోస్ క్లాస్ వైజ్ చూడండి. మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో యాప్లో అది మీరు పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లాస్ వైజ్ మరియు లెసన్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది తద్వారా. ఓకే, ఇక్కడ మీకు 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, బయాలజీ ప్లస్ సోషల్ కూడా మీకు టాపిక్ వైజ్ కూడా ఉంటాయి. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి, టాపిక్ వైజ్ కూడా ఉంటాయి. ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి మరియు టాపిక్ వైజ్ ఉంటాయి. సో మీకు ఏది కావాలంటే అది కన్వీనియంట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మీకు కూపన్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ ఆఫర్ కిందకి మనకు కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే 300 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. చాలామంది రేట్ తగ్గింది, మేము అంత పెట్టి కొనలేమంటున్నారు కదా. సో మీకోసమని అదే పనిగా మనం తగ్గించడం జరిగింది. ఇంతకన్నా తగ్గలేమండి మనమైతే. ఓకే, ఇది మనకు ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకోండి. ఇంతకన్నా తగ్గడం అనేది వాళ్ళు మనకు పర్మిషన్ కూడా ఇవ్వరు. ఓకే, ఇది మనకు సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇదైతే మీకు ప్రతి డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంపల్సరీ టెస్ట్ సిరీస్ ఏదైనా ఉండాలంటే ఇదే అండి మనకు. ఓకే, క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్సే మెయిన్. 80% సిలబస్ కంప్లీట్ అయిపోతుంది టెక్స్ట్ బుక్స్ కానీ చదివారంటే. అక్కడ వచ్చి వీడియోస్ ఫ్రీగానే ఉన్నాయి యూట్యూబ్లో, వినండి. వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం, చాలా త్వరగా అయిపోతుంది ఈ లెసన్ అయితే. ఓకే, చూద్దామండి. దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్ అండి. మనకి ఇక్కడ బాక్సెస్ ఇచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. బాక్సెస్ ఇచ్చి దానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ అనేటివి మనకు ఇస్తారు. సో కనుక్కోమని చెప్పి ఈ విధంగా మనం చూడండి. దత్తాంశాన్ని మనం ఇక్కడ నోట్ చేసేటప్పుడు వివిధ రకాలుగా నోట్ చేస్తామండి. టిక్స్ రూపంలోనూ నోట్ చేస్తాము. ప్లస్ ఇక్కడ మనము ఇట్లా మనకు 4 వేసుకుంటాము. 5th వన్ వచ్చేలోపు ఇలా మనకు గీత గీసుకుంటాం క్రాస్గా. మళ్ళీ 4 వేసుకుంటాం, ఒకళ్ళ గీత గీసుకుంటాం 5 వచ్చినప్పుడు. అంటే దీనికి అర్థం ఏంటి? 5 + 5 అంటే 10 అని చెప్పి అర్థం. ఈ విధంగా దత్తాంశాన్ని ఈ విధంగా చేయడాన్ని ఏమంటామంటే గణన చిహ్నాలు యూజ్ చేయడం అని చెప్పి అంటామండి. గణన చిహ్నాలు అంటాం. చిహ్నాలు యూజ్ చేసుకొని మనం ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి చూడండి. ఇక్కడ 5 5 5 అంటే ఎంత? 15 16 17. ఇక్కడ 10 13 1 2 3 4 5 20. సో ఈ విధంగా మనం వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ దత్తాంశ నిర్వహణలో భాగంగా చూడండి, ఎక్కువగా ఏ నెంబర్ రిపీట్ అయింది, తక్కువ ఏ నెంబర్ రిపీట్ అయింది అని కూడా మనకు ఇక్కడ బాక్స్ని బట్టి చూసుకోవచ్చు. ఓకే, ఇదంతా మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే మోడ్ అండి. మోడ్ వాల్యూని ఎంత క్యాలిక్యులేట్ చేస్తాము? ఎక్కువ ఏదైతే రిపీట్ అయిందో దాన్ని మనం మోడ్గా తీసుకుంటాం కదా. సో ఆ విధంగా ఇలాంటి వాటికి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటామండి. ఇవి మనకు గణన చిహ్నాలు ఒకటి మనం చూసుకుంటాము. దీన్నే మనం ఏమంటామండి ఇంగ్లీష్లో టాలీ మార్క్స్ అని అంటామండి. ఈ విధంగా మనకు చూడండి, పుస్తకాలు కాబట్టి పుస్తకాల సంఖ్య ఇచ్చారు. అంటే ఒక పుస్తకం 2 3 4 పుస్తకాలు ఉన్నాయని. ఇక్కడైతే 5 2 8 3. సో ఈ విధంగా మనం ఇక్కడ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఈ విధంగా ఆన్సర్ చేసుకుంటాము. కింద మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్కి మనం సంబంధించి చూద్దాము. ఈ క్రింద ఇవ్వబడినటువంటి పటంలో క్రింది వారంలో 30 మంది విద్యార్థులు గల తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో గైహాజరు అయినటువంటి వారి సంఖ్యను చూపుతుందంట. గైహాజరు అంటే ఏంటంటే ఆబ్సెంట్ అండి. ఓకే, అంటే క్లాస్కి అటెండ్ కాని వాళ్ళు గైహాజరు అంటే. ఓకే, మనం చూద్దాము. సోమవారం అయితే ఎంతమంది రాలేదంట? 5 మంది. మంగళవారం 4 మంది. బుధవారం 2. గురువారం అందరూ వచ్చారు. సో ఎవరు ఆబ్సెంట్ కాలేదు. శుక్రవారం ఒకరే. ఇక్కడ శనివారం చూసుకుంటే 8 మంది. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఏ రోజు గరిష్ట సంఖ్యలో విద్యార్థులు గైహాజరు అయ్యారు? ఇక్కడ ఏ రోజు ఎక్కువగా ఆబ్సెంటీస్ ఉన్నాయి? మనకి 8 అనేది ఎక్కువగా ఉంది. అంటే శనివారం ఎక్కువగా అయ్యారు. ఏ రోజు పూర్తి హాజరును కలిగి ఉంది? ఇక్కడ ఎలాంటి ఆబ్సెంట్ పీపుల్స్ లేరు చూడండి, అందరూ మనకు అటెండ్ అయ్యారు. ఎప్పుడు? గురువారం రోజు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ వారంలో గైహాజరైన వారి సంఖ్య ఎంత? ఆ వారంలో గైహాజరైన వారి సంఖ్య ఎంత? ఏ వారంలో అంటే మనకి ఇక్కడ గురువారంలో అండి. గైహాజరైన వారి సంఖ్య ఎంత? 0 అండి. ఎవరు మనకు
సారీ, ఇక్కడ గురువారం అని మెన్షన్ చేశారంటే అప్పుడు మీరు గురువారము గైహాజరైన వారి సంఖ్య ఎంత అంటే 0 అని చెప్పాలి. వీళ్ళు ఆ వారము అంటే ఏంటంటే ఈ మొత్తం అండి. ఓకే, ఈ 7 రోజుల్లో, ఈ 7 రోజులు కలిసే కదా మనం వారం అంటాము. ఓకే, ఈ వారంలో మొత్తం మనకు గైహాజరైన వారి సంఖ్య ఎంత? 5, 4, 9, 11, 12, 12 ఒక 8, 20. ఓకే, 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఈజీగా జాగ్రత్తగా చదవండి. ఓకే, ఒక వారంని బేస్ చేసి అడిగితే మనకి ఇక్కడ ఉండేది తీసుకుంటాం వారం బేస్డ్గా, లేదా ఇక్కడ ఆ వారం అన్నారంటే 7 రోజులు కలిసి ఒక వారం అవుతుంది. సో మనకి వారంలో మొత్తం కలిసి చూస్తే 20 అండి. ఓకే, మనకి ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఒక ప్రాంతంలో నివసించే వ్యక్తులు ఇష్టపడే ఫ్రిడ్జ్లో రంగులు కింది పటం ద్వారా చూడటం జరిగింది. నీలం రంగు అయితే ఒక 5 మంది ఇష్టపడతారు, ఆకుపచ్చ 3. ఓకే, ఎరుపు రంగు అయితే మనకు చూడండి 5 ఇచ్చారు, ఇక్కడేమో హాఫే ఇచ్చారు అంటే 5.5 అని చెప్పి. ఇక్కడ తెలుపు రంగు చూసినట్టయితే మనకు 2 అని చెప్పి. ఓకే, ఇక్కడ మనకు ఒక మనిషి ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 1 అని కాదండి, 10 వ్యక్తులు. ఇటు స్కేల్ ఇచ్చారు చూడండి, అంటే ఏమని ఇక్కడ అర్థము 5 మెంబర్స్ ఉన్నారు అంటే 50 అని చెప్పి. ఓకే, ఇక్కడ 30 అని చెప్పి. ఓకే, ఇక్కడ మనకు 50 ప్లస్ ఇది సగమే ఉంది కదా, సో 55, ఇక్కడ 20. ఈ విధంగా మనం రాసుకుంటాం. కింద చూద్దాం. నీలం రంగుని ఇష్టపడే వ్యక్తుల సంఖ్యలు ఎంత? 1 2 3 4 5 అంటే 50. 5 × 10. ఎంతమంది వ్యక్తులు ఎరుపు రంగుని ఇష్టపడుతున్నారు? ఇక్కడ చూడండి 5 అంటే 50 ప్లస్ ఇది హాఫే ఉంది అంటే 10లో హాఫ్ ఎంత? 5. 55 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాలలో 6వ తరగతికి చెందిన 30 మంది విద్యార్థులపై ఒక సర్వే నిర్వహించబడింది. పాఠశాలకు వెళ్లేందుకు వారు ఉపయోగించే వివిధ పద్ధతుల రవాణా మార్గాల గురించి దత్తాంశం కింద ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ రాయాలి. క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఇక్కడ మనకు ఒక స్మైల్ ఈక్వల్ టు ఒక విద్యార్థి, ఒక ఎమోజీ ఈక్వల్ టు ఒక విద్యార్థి అని చెప్పచ్చు. సో అలా చూసుకుంటే వ్యక్తిగత కారు అంటే సొంత కారు అండి, 4 విద్యార్థులు హాజరైనారు ఆ విధంగా కారులో వచ్చి, వాళ్ళ పర్సనల్ కారులో. పబ్లిక్ బస్సులో నుంచి అయితే 5 మంది, స్కూల్ బస్సు అయితే మనకు 11 మంది, సైకిల్ నుంచి 3, కాలినడకనైతే 7 మంది రావడం జరిగింది స్కూల్కి. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్స్ అనేటివి. వ్యక్తిగత కారులో వచ్చే విద్యార్థుల సంఖ్య ఎంత? చూసినట్టయితే మనకు 4 మెంబర్స్. గరిష్ట సంఖ్యలో విద్యార్థులు పాఠశాల బస్సును ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ఎక్కువ జనాదరణ పొందినటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. అంటే మనకు క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు చూడండి, ఇక్కడ పటం గురించి తెలుసుకుందామని చెప్పి ఇచ్చారు అంతే. ఓకే, మనం కూడా జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. దీని ద్వారా క్వశ్చన్స్ కూడా వస్తాయి ఈ విధంగా. సైకిల్ని 3 విద్యార్థులు మాత్రమే ఉపయోగిస్తారు. సైకిల్ ఉపయోగించేటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడుగుతారు, 3. ఇతర పద్ధతులు ఉపయోగించే విద్యార్థుల సంఖ్యను కూడా అదే విధంగా కనుగొనవచ్చు. ఎలా కనుగొనవచ్చు అంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు అన్నారు? 30 మంది విద్యార్థులు కదా. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూద్దాము. 11 మంది ఇక్కడ మనం చూసుకుంటే. ఓకే, 4 5 3 7. ఓకే, 4 5 6 7 7 7 14 15 15 ఒక 5 20. మొత్తం ఈయనే సరిపోయినారు. సో మనకి ఎక్స్ట్రా ఏం లేదండి, మొత్తం విద్యార్థులు అంతా ఇచ్చేసారు మనకి. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఇక్కడ చూడండి, ఒక వాచ్ ఈక్వల్ టు 100 చేతి గడియారం అంట. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంత అని 600 అని చెప్పి. ఇక్కడైతే మనకు 700 ప్లస్ ఇది సగమే ఉంది, సో 50 750 ఈ విధంగా చూసుకుంటాము. ఒక నిర్దిష్ట వారంలో ఫ్యాక్టరీ ద్వారా తయారు చేయబడిన చేతి గడియారాల సంఖ్య యొక్క పటచిత్రం ఇచ్చారు పైన అనేది చూద్దాము. ఏ రోజున అతి తక్కువ సంఖ్యలో చేతి గడియారాలు తయారయ్యాయి? ఏ రోజు అయినాయండి? ఇక్కడ అంతా చూసుకుంటే మనకు ఇదే తక్కువగా ఉంది అంటే 500 ప్లస్ 50 మొత్తం కలిస్తే మనకు 550 గడియారాలు అనేవి తయారయ్యాయి. ఎప్పుడంటే శనివారము. ఓకే, ఏ రోజున ఎక్కువ సంఖ్యలో చేతి గడియారాలు తయారయ్యాయి? ఎక్కువ సంఖ్యలో మనకి ఇక్కడ ఉంది ఎక్కువ సంఖ్య అంతే. మనం చూద్దాము. 700 ప్లస్ 50 750. ఒక వాచ్ ఈక్వల్ టు 100 కదా, స్కేల్ ఇచ్చారు పైన. సో ఆ బేసిక్తో మనము ఒక్కొక్క వాచ్ని 100గా వేసుకున్నాము. ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి 7 × 100 ఎంత? 700. ఇక్కడ మనకు సగం వాచే ఉంది, సో 100లో సగం ఎంత? 50. సో 750 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్దిష్ట వారంలో తయారు చేయబడినటువంటి మణికట్టు వాచీల సంఖ్యను సుమారుగా కనుగొనండి. నిర్దిష్ట వారంలో తయారు చేయబడినటువంటి మణికట్టు వాచులని సంఖ్యలను తయారు చేయండి ఒక నిర్దిష్ట వారంలో.
అంటే కింద ఇచ్చినటువంటి ఇంకా మిగతా వారాలు ఉన్నాయి కదా వాటిని కూడా కనుక్కోండి అని చెప్పి. నెక్స్ట్ అండి మనకు ఇక్కడ చూసినట్టయితే ఈడమేం మనకేం 50 అని ఇవ్వలేదు. ఆప్షన్స్లో చూడండి మనకు 700 కంటే ఎక్కువ అని ఇచ్చారు, 800 కంటే తక్కువ అని ఇచ్చారు. సో ఇట్లాగైనా ఆప్షన్స్లో ఉంటే ఇదైనా పెట్టచ్చు, లేదా 750 ఉందనుకోండి ఇది లేకుండా, సో ఇదైనా పెట్టచ్చు. ఓకే, మనకు మెయిన్ అయితే ఇది ఫోకస్ చేద్దాం, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్లో ఇదే ఇచ్చారు కాబట్టి సాల్వేషన్ అనేది. ఓకే, మనకు మెయిన్గా ఆప్షన్స్లో కనుక ఈ విధంగా ఉందనుకోండి ఇదే ఆప్షన్ అనేది రైట్ పెట్టండి. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి. 40 మంది విద్యార్థులు ఉన్నారు. గణిత పరీక్షలో 40 మంది విద్యార్థులు ఈ క్రింది మార్కులు అనేవి పొందారంట. గణన చిహ్నాలు ఉపయోగించి కింది మార్కుల్ని పట్టికల్లో అమర్చండి అని చెప్పారండి. 40 మంది విద్యార్థుల యొక్క మార్క్స్ ఇవి. ఓకే, ఇవి చూస్తున్నట్టయితే 40 ఉన్నాయి చూడండి. ఇలా 10 ఉన్నాయి, ఇలా 4 ఉన్నాయి, సో 40 ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులకి 7కు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందారో కనుగొనండి. చూద్దాం ఇక్కడ 1 2 3 4 5 7 వచ్చింది. ఎంతమందికి? 5 మెంబర్స్కి వచ్చింది. ప్లస్ అంతకంటే ఎక్కువ మార్కులు ఎవరెవరు పొందారో చూద్దాం. 8 9 కదా, 1 2 3 4 5 6 7 ఇంకెక్కడా లేవండి, 7 వరకే ఉన్నాయి. 7 5 12 అంటే 12 మంది 7కు సమానంగా పొందారు. అంతకంటే ఎక్కువ మార్కులు పొందింది ఎంతమంది? 12 మంది ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు 4 కంటే తక్కువ మార్కులు పొందారు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 4 కంటే తక్కువ అన్నారు కదా, 4కి సమానం అని అడగలేదు. సో 4 కన్నా తక్కువ వాళ్ళనే చూద్దాం. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ 4 కంటే తక్కువ పొందింది. ఓకే, ఈ కింద 30 మంది విద్యార్థులు ఉన్నారండి. ఇక్కడ 30 మంది విద్యార్థుల స్వీట్ల ఎంపిక ఈ కింది విధంగా ఉంది. ఏ స్వీట్లు ఇష్టమో అని చెప్పి గణన చిహ్నాలు ఉపయోగించి స్వీట్ల పేరును పట్టికలో అమర్చండి అని ఇచ్చారు. చాలామంది విద్యార్థులు ఏ స్వీట్లు ఇష్టపడుతున్నారు అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్కువ ఏ రకం అయితే స్వీట్ ఉంటుందో రిపీటెడ్గా ఆ స్వీట్నే ఇష్టపడతారని చెప్పచ్చు. అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వరు. ఓకే, క్యాథరిన్ ఒక పాచికను 40 సార్లు విసిరినాడంట. ప్రతిసారి కనిపించిన సంఖ్యను కింది విధంగా నమోదు చేశాడండి. ఇవి చూడండి మనకి ఎక్కువగా మనకు మోడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మోడ్ అని అంటామండి. మీను మీడియన్ మోడ్ ఉంది కదా, దాంట్లో మోడ్ అనేది ఏం రాస్తామంటే ఆన్సర్స్ మనము మోడ్కి ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్గా తీసుకోవడం జరుగుతుంది కదా. సో అదేవిధంగా మనకి ఇది ఇక్కడ ప్రాబ్లం అంతా మనకి ఈ విధంగా ఉంది చూడండి. ఈ పైన ఇచ్చినటువంటి కనిష్ట పర్యాయాలు గరిష్ట పర్యాయాలు సమాన సంఖ్యలో కనిపించే సంఖ్యలు. అంటే తక్కువ సార్లు వచ్చింది ఏది, ఎక్కువ సార్లు ఏ నెంబర్ రిపీట్ అయింది. ఓకే, పర్యాయాలు సమాన సంఖ్యలో కనిపించే సంఖ్యలు. ఒకసారి ఒక 5 అనుకోండి. ఇప్పుడు 5 ఎంత పడిందో 4. ఓకే, ఎన్నిసార్లు వేసినప్పుడు 5 ఎన్నిసార్లు పడిందో 4 కూడా అన్నిసార్లు పడి ఉంటుంది. అలాగే సమానమైన సంఖ్యలు కూడా కనుక్కోమన్నారు. ఇదంతా మనం లెక్కించుకుంటూ ఉండాలి. సో నో నీడ్ అండి మనకు. ఇదంతా మనకు ట్రాక్టర్ల రూపంలో ఇచ్చారు నెంబరింగ్ అనేది. చూడండి, ఏ గ్రామంలో కనీస సంఖ్యలో ట్రాక్టర్లు ఉన్నాయి. కనీస సంఖ్యలో అంటే తక్కువలో అని చెప్పి, డీలో మనకు తక్కువ ఉన్నాయండి ట్రాక్టర్స్ అనేటివి. నెక్స్ట్ ఏ గ్రామంలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అత్యధికంగా? ఇక్కడ చూడండి ఎక్కువ ట్రాక్టర్స్ ఉన్నాయి, సిలో ఉన్నాయి. నెక్స్ట్ గ్రామం బితో పోలిస్తే గ్రామం సిలో ఎన్ని ట్రాక్టర్లు ఎక్కువగా ఉన్నాయి? బితో పోలిస్తే సి అంట. ఓకే, బితో పోలిస్తే సిలో ఎన్ని ఉన్నాయండి? 3 ఎక్కువగా ఉన్నాయి సితో. ఓకే, నెక్స్ట్ 5 గ్రామాల్లో ఉన్న మొత్తం ట్రాక్టర్ల సంఖ్య ఎంత? ఈ 5 గ్రామాల్లో ఉన్నట్టు చూసినట్టయితే ఇదంతా మనకు 6 6 5 11 ఒక 8 ఎంత అండి మనకి? 19 ఒక 3 22 ఒక 6 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అంతా మనకి ఇవే ఇచ్చారు. ఏ తరగతిలో కనీస సంఖ్యలో బాలికలు ఉన్నారు? బాలికలు చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మనకు తక్కువ సంఖ్యలో ఉన్నారు. 1 ఉంది మరియు హాఫ్ అని ఉంది. ఒక బాలిక అంటే ఒక పిక్చర్ ఇచ్చారంటే దానికి 4 బాలికలు సమానంగా ఇక్కడ మనకంటే ఎంతమంది ఉన్నట్టు? 4 ఉన్నట్టు అండి. అంటే 4 కన్నా ఎక్కువ 5 కన్నా తక్కువ ఉన్నట్టు. ఓకే, ఇది మనకు ఒకవేళ మీకు ఆప్షన్స్లో కరెక్ట్గా మనకు 4 అని ఇచ్చేసి +2 అంటే ఎంత? 6 ఇచ్చినా కూడా మనం రైట్ అవ్వవచ్చు. ఎందుకంటే ఇక్కడ హాఫ్ పేసే ఉంది, అంటే మనకు 4/2 అని చెప్పచ్చు. 4లో హాఫ్ అని. ఓకే, 2 అలా విధంగా అయినా చూసుకోవచ్చు. తక్కువైతే మనకు ఇక్కడ ఉన్నారు మనకి 8th క్లాస్లో. నెక్స్ట్ 6వ తరగతిలోని బాలికల సంఖ్య 5వ తరగతిలోని బాలికల సంఖ్య కంటే తక్కువ ఉందా? 6వ తరగతిలోని బాలికల సంఖ్య ఓకే 5వ తరగతిలోని బాలికల సంఖ్య కంటే తక్కువగా ఉందా? ఎక్కడ తక్కువ ఉందండి? 5వ తరగతితో పోలిస్తే 6వ తరగతిలోనే ఎక్కువగా ఉన్నారు.
ఈ బాలికల సంఖ్య కంటే తక్కువగా ఉన్నారా? లేదు కదా. సో ఎక్కువగానే ఉన్నారు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్, ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ 7వ తరగతిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? 3 ఉన్నారండి. అంటే 3 అంటే 3 × 4 అంటే 12. 12 అని 4 ఎందుకు వేసుకున్నాము? ఒక బాలిక మొహం ఈక్వల్ టు 4 కదా, 4 గర్ల్స్ అని చెప్పి అర్థము. ఇది మనకు. నెక్స్ట్ అలా కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఇక్కడ 1 ఉంది కదా, సో ఒక బాలికని వేసుకోకూడదు. ఫస్ట్ స్కేల్ చూసుకోవాలి. ఓకే, స్కేల్ చూసుకొని మళ్ళీ కన్ఫర్మేషన్కి రావాలి. నెక్స్ట్ చూద్దామండి. శుక్రవారం ఎన్ని బల్బులు అమ్ముడయ్యాయి? ఇక్కడ బల్బులు ఇచ్చారు, ఏ రోజు ఎప్పుడయ్యి అమ్ముడయ్యాయని. ఇక్కడ ఒక బల్బ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 అంటే ఒక బల్బుకి 2 అంటే 2 అని చెప్పి మనం అనుకుంటాము. ఇక్కడ 6 ఉన్నాయి కదా, అంటే 6 2 ఎంత 12. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ శుక్రవారం ఎన్ని బల్బులు అమ్ముడయ్యాయంట? శుక్రవారం చూద్దాం ఫస్ట్. 1 2 3 4 5 6 7 7 × 2 ఎంత 14 బల్బులు అమ్ముడయ్యాయి. ఏ రోజున అత్యధిక సంఖ్యలో బల్బులు విక్రయించబడ్డాయి? ఏ రోజున అత్యధిక సంఖ్యలు అంటే ఇక్కడ చూడండి, అత్యధికంగా మనకు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఉంది మనకు అత్యధికంగా. ఆదివారం నాడు ఎక్కువగా అమ్ముడుపోయాయి. 1 2 3 4 5 6 7 8 9 9 2 18 18 బల్బులు అనేటివి అమ్ముడుపోయినాయి. అంటే మనకు ఎక్కువ సంఖ్య ఏముంది? మనకు ఆదివారము. ఏ రోజుల్లో ఒకే సంఖ్యలో బల్బులు విక్రయించబడ్డాయి? ఒకే సంఖ్యలో అంటే ఈక్వల్గా ఉండాలి. ఇది చూడండి, ఈక్వల్గా ఉంది. బుధవారము, శనివారము. మనకు వారాలే అడిగారు చూడండి ఇక్కడ మనకు. ఓకే, ఏ రోజులో కనీస సంఖ్యలో బల్బులు విక్రయించబడ్డాయి? కనీస సంఖ్యలో అంటే అతి తక్కువ సంఖ్య అని చెప్పచ్చు. అతి తక్కువ సంఖ్య చూసినా కూడా మనకు ఇవే రైట్ ఆన్సర్ అవుతాయి. ఓకే, అతి ఎక్కువ అయితే ఆదివారం ఎక్కువ, తక్కువ అయితే శని మరియు బుధవారము. ఓకే, శనినేనా? శని మరియు బుధవారము. ఒక పెద్ద కార్టన్లో 9 బల్బులు ఉంచగలిగితే ఇచ్చిన వారంలో ఎన్ని కార్టన్లు అవసరము? ఒక పెద్ద కార్టన్లో ఒక బాక్స్ అనుకోండి సపోజ్, దాంట్లో 9 బల్బ్స్ అనేటివి ఉంచగలుగుతాము. అయితే ఇచ్చిన వారంలో ఎన్ని కార్టన్లు అవసరము? ఈ వారం అంతటిలో చూసుకుంటే ఎన్ని కావాలి అని చెప్పి. ఒక కార్టన్లో అయితే 9 బల్బులు కదా. సో చూద్దాం ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయో. ఇక్కడ చూద్దాం ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కనుక్కుందాం ఎన్ని ఉన్నాయో. 6 ఒక 4 10 అండి. ఓకే, 18 23 ఒక 7 30 ఒక 4 34 ఒక 9 43 43 బల్బులు ఉన్నాయి ఇక్కడ మనకు. ఒక్కొక్క బల్బు ఈక్వల్ టు మనం 2 కదా స్కేల్ అనేది తీసుకున్నాము. 3 2 6 4 2 8 86 అండి. 86/9 చూసుకుంటే 9 9 81 అండి. 81 బల్బులు పోగా మళ్ళీ 5 మిగులుతాయి మనకి. ఓకే, సారీ 9 9 81 9 బాక్సెస్ అండి. ఓకే, ఒక బాక్స్లో 9 బల్బులు పెడితే, సారీ పెద్ద బాక్స్ అనుకుంటున్నాం మనం. పెద్ద కార్టన్లో ఒక 9 కార్టన్స్లో మనం ఒక ఇవన్నీ ఫిల్ అయిపోతాయి 81 అనేటివి. ఓకే, ఇంకా 5 బల్బు మిగులుతాయి కదా. ఈ 5 బల్బుల్ని ఇంకొక కార్టన్లో పెడతావు ఫిల్ కాకపోయినా కదా. అంటే వాడికి ఎన్ని తీసుకున్నట్టు? 10 తీసుకున్నట్టు. అంటే 10 కార్టన్స్ అనేటివి 10 బాక్సులు అనేటివి మనకు అవసరం అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. 6 పండ్ల వ్యాపారులు నిర్దిష్టమైన కాలంలో, ఈ 6 నిర్దిష్టమైన కాలంలో పండ్ల బుట్టను విక్రయించారంట. ఒక బుట్ట ఈక్వల్ టు 100 పండ్ల బుట్టలండి. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎంత ఉన్నట్టు 400 అని చెప్పి. ఓకే, 400 పండ్ల బుట్టలు అని. ఇక్కడ అత్యధిక సంఖ్యలో బుట్టలను విక్రయించిన వ్యాపారి ఎవరు? బుట్టల్ని అత్యధిక సంఖ్యలో చూసినట్టయితే మనకు 3 6 7 9 ఒక మనకు హాఫ్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే 900కి పైగా 1000కి తక్కువగా. ఓకే, ఇది మనకు. అన్వర్ ఎన్ని పండ్ల బుట్టలను విక్రయించారు అంటే మనకి ఇక్కడ పేరు అడిగారు కదా. సో మార్టిన్ అనేది రాస్తావు ఇక్కడ ఎవరు అన్నారు. అన్వర్ ఎన్ని పండ్ల బుట్టలను విక్రయించాడు? అన్వర్ ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నాడు. 1 2 3 4 5 6 7 అంటే 700 పండ్ల బుట్టలు. 600 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో బుట్టలు విక్రయించిన వ్యాపారులు తదుపరి సీజన్లో గోడౌన్ను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు అయింటారు అంటే 600కి ఈక్వల్గా ఉండాలి లేదా 600 కంటే ఎక్కువగా ఉండాలి. ఇక్కడ 600 ఇచ్చారు అంటే 600కి ఈక్వల్ లేదా అంతకంటే ఎక్కువ, 600 కంటే ఎక్కువ. ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనకు 600 కాలేదు ఇంకా. సో రాంగ్. ఇక్కడ 700 అయింది. సో ఈ లిస్ట్లో ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్కువగానే ఉంది 600 కన్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు 600 కన్నా ఎక్కువగానే ఉంది, ఇక్కడ లేదు. సో అన్వరు, మార్టిన్, రంజిత్ సింగ్ ఈ 3 నేమ్సే. ఓకే, ఇది మనకు సంబంధించి. దీంతో ఈ టెక్స్ట్ బుక్ అయిపోయింది. టెక్స్ట్ బుక్ అది లెసన్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ మెన్సురేషన్ అండి.
క్షేత్రమితి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి ఇంకా కొంచెం లెవెల్ పెరుగుతూ ఉంటాయి. 6th 7th 8th అనేటివి మనకు ఓకే చూసుకోవాలి. దీంతో మనకి ఇక్కడ ఈ దత్తాంశ నిర్వహణ అనేది కంప్లీట్ అయిందండి. దీనికి ఏం టెస్ట్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే చాలా ఈజీగానే ఉన్నాయి కాబట్టి. సో నో నీడ్ టు టెస్ట్ అండి. కానీ మిగిలిన టెస్ట్లో ఏవైతే ఉన్నాయో సో అవి మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. మీకు యాడ్ చేసేసి ఉన్నాము ఆల్రెడీ ఓకే. ఇంకా ఎవరైనా మీరు పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ లెసన్ వైజ్ ఎక్కడ మీకు టెస్ట్ సిరీస్ అయితే దొరకట్లేదు, మనమే ఫస్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ వైజ్ ఉన్నాయి, మరియు క్లాస్ వైజ్ కాకుండా మీకు ఇక్కడ టాపిక్ వైజ్ కూడా ఉన్నాయండి. మీకు లేదు నాకు టాపిక్ వైజే కావాలన్నా కూడా మీకు టాపిక్ వైజ్ ఉన్నాయి, ఈ టెక్స్ట్ బుక్స్ లెసన్స్ వైజ్ ఉన్నాయి. మీకు ఏ విధంగా కావాలన్నా ఉన్నాయి. ఇక్కడ 2 టైప్స్ సంబంధించి మేము అప్లోడ్ చేస్తున్నాము. ఈ దాదాపు ఇప్పటికే మనకు 1900+ టెస్ట్లు అనేవి మనకు అయి ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, దాదాపు మీకు ఇంకా యాడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా 2000+ కూడా కావచ్చు. ఇదంతా మీకు కలిసి మీకు కేవలం 499 రూపాయలకే ప్రస్తుతానికి లభిస్తుంది. పండగ ఆఫర్ అండి. మీకు ఇక్కడ కూపన్ కోడ్ యూస్ చేసుకున్నారంటే కంపల్సరీ మీకు ఇక్కడ 499కి ఇక్కడ చూపించడం జరుగుతుంది. పర్చేజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. మనకు త్వరలోనే ఉంటుంది. 1 year వ్యాలిడిటీ కాబట్టి ఈ 1 yearలో కంపల్సరీ డిఎస్సి అనేది ఉంటుంది ఓకే. పర్చేజ్ చేసుకోండి, వ్యాలిడిటీ అయితే మీకు ఉంటుంది 1 year వరకు ఓకే. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫోన్ చేయండి 8985105456. టైం అనేది మీరు వేస్ట్ చేసుకోవద్దు ఓకే. మనకు త్వరలోనే రాబోతుంది నోటిఫికేషన్ అనేది. తర్వాత మీకు ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది ఓకే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.